హాయ్ అందరికీ. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న రిలేషన్‌షిప్ ఏంటో తెలుసా? జెన్‌జీలో ఫ్రెండ్ ఫ్లూయెన్సింగ్. అంటే ఏంటో అర్థం కాలేదా? మరెందుకు లేటు అడుగు. మనం ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు తనకి ప్రపోజల్ చేయాలంటే ఫ్రెండ్ హెల్ప్ తీసుకునేవాళ్ళు. అవునా కాదా? అదే విధంగా మనకు నచ్చిన వస్తువు కొన్న వెంటనే మన ఫ్రెండ్ యొక్క అభిప్రాయాన్ని తీసుకునేవాళ్ళం. అవునా కాదా? యెస్, నిజమే. అండ్ అట్ ద సేమ్ టైమ్ నౌఎడేస్ మనం ఒక మూవీకి వెళ్ళాలన్నా ఫ్రెండ్ యొక్క హెల్ప్ తీసుకుంటున్నాం. మామ ఆ మూవీ ఎలా ఉంది అని ఫస్టే తనని కన్ఫర్మేషన్ చేసుకొని మూవీకి వెళ్తున్నాం. అండ్ వాడు ఎక్కడికన్నా న్యూ ప్లేస్ విజిట్ చేసి సోషల్ మీడియాలో మామ ఇక్కడికి వెళ్ళాలి బాగుంది అని కామెంట్ పెట్టేస్తాడు. నెక్స్ట్ డేనో లేదా మనకు వీలున్నప్పుడు మనకు తెలియకుండానే మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. మన జీవితంలో మనకు తెలియకుండానే మన ఫ్రెండ్కి చాలా స్పేస్ ఇచ్చేస్తున్నాం. దీన్నే జెన్‌జీలో ఫ్రెండ్ ఫ్లూయెన్సీ అంటారు సింపుల్‌గా. అంటే ఇంకా మనం డీప్‌గా ఆలోచిస్తే మనం మ్యారేజ్ చేసుకోవాలి అన్నా గానీ ఒకప్పుడు మన తల్లిదండ్రులకు నచ్చాలి. ప్రెజెంట్ ఇప్పుడు అలా కాదు. మా ఫ్రెండ్స్‌కి నచ్చాలి. వాళ్ళ అభిప్రాయాలతో మ్యాచ్ కావాలి అనేది మనం ఆలోచిస్తున్నాం. అంటే మన లైఫ్‌లో మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? సో ఎక్కడికి వెళ్ళాలి? అనే ప్రతి విషయాన్ని మన ఫ్రెండ్ ద్వారానే మనం డిసైడ్ చేసుకుంటున్నాం. సో దీన్నే ఏమంటారంటే జెన్‌జీలో ఫ్రెండ్ ఫ్లూయెన్సీ అంటారు. సో నాకు ఇలా అంటే జెన్‌జీలో ఫ్రెండ్ ఫ్లూయెన్సీని ఆలోచిస్తే నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. 'బాహుబలిలో' ఒక డైలాగ్ ఉంటుంది. నా మాటే శాసనం. కానీ ప్రెజెంట్ అలా కాదు. ఫ్రెండ్ మాటే శాసనం. సో ఇలాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉండుంటారు. అవునా కాదా? సో ఇంకేంటి లేట్, టేక్ టు దట్ ఫ్రెండ్.